మీరు అనేకుల కొరకు ప్రార్థన చేయండి అని. ఈ చివరి రోజుల్లో సంఘం తెలుసుకోవలసిన అత్యవసరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. మనిషి భూమి మీద బ్రతికుండగానే నేర్చుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే మనం దేవుని వాక్యం వింటున్నామే కానీ అది మన హృదయములో ఫలింపకుండానట్లుగా సాతాను మన హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోతున్నాడంట. దానికి గల కొన్ని కారణాలు ఉన్నప్పటికీ వాడు ఎత్తుకొని పోవడానికి మాత్రం వాడికున్న ఉద్దేశం ఒక్కటే, నీకు దేవుడు అర్థం కాకుండా ఉండాలనే వాడు నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. మీకు తెలుసా, మనకు దేవుడు అర్థం కాకపోతే ఈ లోకంలో బుద్ధి లేని సంఘం అవుతాం. మీరు చెప్పండి, బుద్ధి లేని సంఘంలో ఎంతమంది నిద్రపోయారు, ఎంతమంది మెలకుగా ఉన్నారు? 5. మీకు తెలుసా, అందరూ దాదాపుగా నేను 20 సంవత్సరాలుగా ఈ ప్రశ్న ప్రతి వేదిక మీద అడిగాను. ప్రతి వేదిక మీద నుంచి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఒకటే, 5 అని. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో 5 పడుకున్నారు, 5 మెలకువగా ఉన్నారనే మాటే లేదు అసలు. కానీ మనం తాతల నాటి నుంచి ఆ మాట సదా వింటూనే వస్తున్నాం. బైబిల్లో లేని మాట ఎందుకని సంఘం వినింది? ఎందుకంటే మనుషులం మన హృదయంలోంచి దేవుని వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోయినప్పుడు వాడి తొందరపాటుతనం లేదా అపార్థం ఒకటి మిగిలిపోతుంది. లేఖనములను అపార్థం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ చివరి రోజుల్లో ఆత్మదేవుడు వాటన్నిటిని సవరించాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మదేవుని సహాయంతో లేఖనములో ఉన్న సత్యమును మనం అందరం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ ఏమనుంటుందంటే, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించిరి అని ఉంది. 5 పడుకున్నారా? అందరూ పడుకున్నారా? వారు విడువబడ్డానికి కారణం నిద్రపోయినందుకు కాదు. వారు విడువబడిన కారణం ఏమిటంటే నూనె సమకూర్చుకోలేదు. వారు వెళ్ళి మళ్ళీ నూనె సమకూర్చుకొని తిరిగి వచ్చారంట. అప్పటికి ఆయన అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ద్వారము వేయబడింది. ఈరోజు ఇలాంటి ఓ సంగతి నేను మీతో పంచుకుంటాను. ఈరోజు మనం ఎంత భక్తి చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా, చివరికి మన గమ్యం ఏమిటంటే పరలోకం చేరాలి. అవును, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, సరిగ్గా సమాధానం ఇవ్వండి. పరలోకంలో చోటు కావాలా, మీకు దేవుని మనసులో చోటు కావాలంటే మీరు దేన్ని ఎంపిక చేసుకుంటారు? నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే మనకున్న అవగాహనను బట్టే మన భక్తి జీవితం కొనసాగుతుంది. అందుకు ఇంకొకసారి అడుగుతున్నాను, మీకు పరలోకంలో చోటు కావాలా, దేవుని మనసులో చోటు కావాలని అడిగితే మీరు దేన్ని ఎంపిక చేసుకుంటారు? హలో, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను. మీకు పరలోకంలో చోటు కావాలా, దేవుని మనసులో చోటు కావాలా? కొందరు ఆలోచనలో ఉన్నారు, 2 ఒకటే కదా, రెండింటిని సపరేట్ చేశాడు ఏమిటి అని. 2